అసురుడైన వృత్రునకు ఇంతటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలాగ అబ్బినవి అని ప్రశ్నించిన పరీక్షిత్తునకు శ్రీశుకుడు ఇలాగా చెప్పాడు. పూర్వము చిత్రకేతు అనే రాజు శూరసేన దేశాలను పాలిస్తుండెను. అతడు సుగుణభూషణుడు, యశస్వి, ప్రజారంజకుడు. అతనికి అనేక మంది భార్యలు ఉండిరి గాని ఒక్కరూ సంతానవతి కాలేదు. తనకు రూపము, వీర్యము, యౌవనము, విద్య, ఐశ్వర్యము, ఉన్నత వంశము అన్నీ ఉన్నప్పటికీ సంతానము లేకపోవడం చేత రాజు వ్యాకుల చిత్తుడై ఉండెను. ఒకనాడు లోక సంచారము చేస్తూ బ్రహ్మపుత్రుడైన అంగీరస మహర్షి విచ్చేశాడు. రాజు సకల మర్యాదలతో ఋషిని సంతోషపెట్టాడు. ఋషి రాజు యొక్క కుశలము అడిగి అతని చింతకు కారణం తెలుసుకున్నాడు. త్వష్ట దేవతను ఆరాధిస్తూ ఒక హోమం చేయించి చరువు అంటే యజ్ఞప్రసాదమును కృతద్యుతి అనే జ్యేష్ఠ భార్యకు ఇచ్చాడు. రాజా, నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వలన నీకు హర్షము, శోకము కలుగుతాయి అని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు పుత్రోదయం అయినది. రాజదంపతులతో పాటు రాజ్యమంతా ఆనందంలో మునిగిపోయినది. రాజు అనేకమైన దాన ధర్మాలు చేస్తూ తన ఆనందాన్ని ప్రజలతో పంచుకునేవాడు. బాలుడు దినదిన ప్రవర్ధమానుడై అలరారుచుండెను. రాజు ఇప్పుడు పెద్ద భార్య నివాసంలోనే ఎక్కువ సమయం గడుపుతూ కుమారునితో కాలక్షేపం చేస్తూ ఉండటం చేత తమకు సంతానం కలగలేదనే చింతతో పాటు భర్త తమను అలక్ష్యం చేస్తూ పెద్ద భార్యనే ఎక్కువగా ఆదరిస్తున్నాడనే అసూయ ఇతర రాణులలో రాజుకున్నది. అసూయ ఎంతటి ఘోర పాపానికైనా ప్రేరేపిస్తుంది. రాణులు కుట్ర పన్ని వరపుత్రునికి విషము పెట్టించి చంపించి వేశారు. లేక లేక కలిగిన వంశోద్ధారకుడు ఈ విధంగా దుర్మరణం చెందటంతో రాజదంపతులు రెక్కలు తెగిన పక్షుల్లాగా నేల కూలి శోక విహ్వలులై కొట్టుకుంటున్నారు. ఈ శోకవార్త రాజ్యమంతా వ్యాపించి అందరినీ దుఃఖంలో ముంచివేసినది. ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చే శక్తి ఎవ్వరికీ లేకపోయినది. విషయం తెలుసుకొని అంగీరస మహర్షి నారదునితో సహా వచ్చి రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, మీ ఇద్దరూ ఈ విధంగా శోకింపతగదు. బాగా ఆలోచిస్తే ఈ బాలునితో మీకెలాంటి సంబంధము లేదని మీకే తెలుస్తుంది. ఈనాటి బాంధవ్యాలు గడిచిన జన్మలలో లేవు. మీరు ఇతనికి ఎన్నవ తల్లిదండ్రులో తెలియదు. నదీ ప్రవాహంలో కొట్టుకొని వచ్చే ఇసుక రేణువులు ఒకచోట కలిసి విడిపోయి మరొక చోట వేరువేరు ఇతర రేణువులతో కలిసి విడిపోతూ కొట్టుకొని పోతూ ఉంటాయి. ఈ విధంగానే జీవులు కాల ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు. ఈ తాత్కాలిక సంయోగ వియోగాలను జనన మరణాలు అంటారు. ఇవి తప్పింపలేనివి, సహజ సంఘటనలు. ఇది అంతా ఆ పరమేశ్వరుని మాయావిలాసము. దీని వలన జీవులు పుట్టినట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి పుట్టున్నది గిట్టున్నది శరీరమే. ఈ శరీరము నీ కుమారుడు కాడు. శరీరంలో నివసించే జీవునికి చావు పుట్టుకలు లేవు. ఆ జీవుడు వేరొక శరీరాన్ని అధిష్ఠించడానికి వెళ్ళాడు. ఇక చనిపోయినది ఎవ్వరు? ఈ సృష్టి రహస్యాన్ని గుర్తించి నీవు ధైర్యము విడకుండా, దైన్యము చెందకుండా ఉండాలి. మన సుఖ దుఃఖాలన్నీ స్వప్నంలోని సంఘటనల వంటివే, నిలిచి ఉండేవి కావు. ఇవి అన్నీ మనస్సు సంకల్పించుకున్న భ్రమలే. అందుచేత ఈ మిథ్యాశోకం నుండి బయటపడి నిర్మలమైన మనస్సుతో వాసుదేవుని యందు చిత్తాన్ని లగ్నము చేయము అని చెప్పిన అంగీరసుని జ్ఞానబోధ విని ఊరట చెంది రాజు ఇలా అన్నాడు. మహాత్ములారా, మీరెవరో గాని ఈ మందబుద్ధికి జ్ఞానోపదేశం చేయవచ్చిన సనత్కుమారులో, వ్యాస మార్కండేయులో, నారద ఋషులో, దేవల అంగీరసులో అని నాకు అనిపిస్తున్నది.
మీ వంటి మహాపురుషులు మా వంటి అజ్ఞానులను తరింపజేయడానికి లోక సంచారం చేస్తూ ఉంటారు. తమరెవ్వరో సెలవియ్యండి అని వినయంతో ప్రశ్నించిన రాజులకు అంగీరసుడు ఇలా చెప్పాడు. రాజా, నేనెవరినో నీవెరుగుదువు గాని శోకము వలన గుర్తింపలేకున్నావు. నీకు పుత్రప్రాప్తి గురించి యాగము చేసిన అంగీరసుడనే నేను. ఈయన నా సోదరుడు బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు. అజ్ఞానము చే నీకు కలిగిన ఈ పుత్రశోకం నుండి రక్షించడానికి వచ్చాము. నీవు దైవభక్తి గలవాడవు, జ్ఞానాన్ని పొందగలవాడవు. నేను ఇదివరకు వచ్చినప్పుడు మాయావశమిచే నీలో పుత్రకాంక్ష ప్రగాఢముగా ఉండెను. ఆ వాంఛ తీరడానికి యాగము చేసి పుత్రప్రాప్తిని కలిగించాను. నీలో ఇంకా వ్యామోహము పెరిగినది. భార్య, బిడ్డలు, గృహము, సంపద, కీర్తి, భోగము లాంటివన్నీ భ్రాంతి, భయము, దుఃఖములను కలుగచేస్తాయి, శాంతిని పోగొట్టుతాయి. స్వప్నంలోని అనుభవాల వలె తాత్కాలికమైన మిథ్యలు. ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ అనిత్యములు, అసద్వస్తువులు, దుఃఖకారకాలు. ఒక ఆత్మయే ఏకైక సత్యము, శాశ్వతము అయినట్టిది. ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది శోకము తడువు కమ్ము అని అంగీరసుడు బోధించగా నారదుడు ఇలాగ చెప్పాడు. ఓ చిత్రకేతురాజా, మహారాజా, నేనిప్పుడు చెప్పబో మంత్రము ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్నది. దానిని 7 రాత్రులు జపించిన వారికి సంకర్ష భగవానుడు దర్శనమిస్తాడు అంటూ మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రోపనిషత్తులోని ప్రథమ శ్లోకము. ఓం నమో తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికరయుగళ పరమ పరమేష్ఠిన్ నమస్తే. రాజా, నీ పుత్రుని అందలి మోహము ఇంకా నీకు తొలగకపోతే ఆ జీవిని రప్పించి మాట్లాడిస్తాను విను అంటూ తన యోగశక్తిచే ఆ జీవుని ఆహ్వానించి నారదుడు ఇలాగ అడిగినాడు. చూడు, నీ తల్లిదండ్రులు నీ వియోగంతో ఎంత శోకములో మునిగి ఉన్నారో. జీవుడా, నీవు విడిచిన శరీరంలో నీవు మళ్ళీ ప్రవేశించి అందరినీ ఆనందింపజేసి ఈ సింహాసనాన్ని అధిష్ఠించి నీ శేష జీవితాన్ని సుఖంగా వెలిబొచ్చు అని అనగానే ఆ జీవుడు ఇలా అడుగుతాడు. నేను నా కర్మల ప్రకారము దేవ, మానవ, పశు, పక్షాది జన్మలను ఎన్నెన్నో పొంది ఉంటిని. ఈ ఇద్దరూ నాకు ఏ జన్మలోని తల్లిదండ్రులు. ఈ విధంగా శోకిస్తున్న అనేకులైన నా తల్లిదండ్రుల దుఃఖాన్ని తొలగించడానికి సాధ్యపడుతుందా? జీవులకు ప్రతి జన్మలోనూ అనేకులతో సంబంధాలు ఏర్పడతాయి. ఈ జన్మలోని తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ మరు జన్మలో శత్రువులుగా పుట్టవచ్చును. జీవునికి దేహం వలన ఏర్పడిన బంధుత్వాలతో ఎలాంటి సంబంధం ఉండదు. నశించని దేహాలలో జీవుడు తాత్కాలికంగా నివసించే యాత్రికుడు మాత్రమే. అందుచేత ఎలాంటి బాంధవ్యాలు లేని పరమాత్మ స్వరూపుడనైన నాకును నా తల్లిదండ్రులు అనుకునే ఈ దేహాలకు ఎట్టి సంబంధము లేదు అని చెప్పి జీవుడు అదృశ్యమైనాడు. చిత్రకేతువు యొక్క పుత్ర వ్యామోహము తొలగినది. నారద మహర్షి ఉపదేశించిన నారాయణ మంత్రాన్ని సమాధినిష్ఠుడై 7 అహోరాత్రాలు ఏకదీక్షతో ఆరాధించి శ్రీహరి అనుగ్రహంతో దివ్య విమానాన్ని, విద్యాధర చక్రవర్తిత్వాన్ని పొందాడు. విమానంలో విహరిస్తున్న చిత్రకేతువునకు ఒకనాడు ఆదిశేషుడు దివ్య దర్శనమిచ్చాడు. చిత్రకేతువు ఆనంద భాష్పాలతో అనంతులకు అభిషేకం చేశాడు. అతని స్తోత్రాలకు సంతసించి అనంతుడు ఇలా అన్నాడు.
అంగీరస నారద మునులు బోధించిన తత్వం వలన నీవు నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటేవి గనుక నన్ను ఇప్పుడు దర్శించగలిగావు. లోకంలో నరజన్మ పరమ దుర్లభమైనది. ఈ జన్మలోనే ఆత్మస్వరూపం తెలుసుకోవాలి. సుఖప్రాప్తికై దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తూ కోరికలతో కర్మలు చేస్తూ ఉంటారు కనుక మనుషులకు దుఃఖమే లభిస్తుంది. నన్ను విస్మరించి సంసార బంధంలో చిక్కుకున్న వారికి మోక్షము సిద్ధించదు. నన్ను భక్తితో ఆరాధించువారు తరిస్తారు అని చెప్పి అనంతుడు అంతర్ధానము అయ్యాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.